యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. సినీ హాస్య బ్రహ్మల జయంతోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆయన పౌరాణిక పాత్ర పోషించిన, జానపద పాత్ర వేసిన, చారిత్రాత్మకమైన పాత్రను పోషించిన, మరి సాంఘిక పాత్ర వేసిన ఆయన తన నెల్లూరు యాసలోనే ఆ పాత్రను పోషించి మెప్పించి తెలుగు ప్రజల హృదయాలలో హాస్యపు జల్లులను కురిపించిన ఆ హాస్య బ్రహ్మ టీవీ రమణారెడ్డి. మరి ఆయన జయంతి ఈరోజే, అంటే అక్టోబర్ 1వ తేదీ. అలాగే ఆయనను చూస్తే మనకు నవ్వు తన్నుకుంటూ వస్తుంది. ఆయన తెర మీదకి రాగానే మనందరం ఎంతో ఆనందంతో ఆయన నటనను ఆస్వాదిస్తాం. ఆయన అభినయం మన హృదయాలలో నవ్వుల జల్లులు కురిపిస్తాయి. మరి ఆయన ఎవరో కాదు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య. మరి ఈయన తన నటనతో ఎంతో మందిని, మన తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. మరి ఆయన జయంతి కూడా అక్టోబర్ 1 కావడం విశేషం కదా. మరి రమణారెడ్డి గారి జయంతి, అలాగే మన అల్లు రామలింగయ్య గారి జయంతి రెండు కలిపితే ఈరోజు మనకి ఒక నవ్వుల పండుగగా మనం ఈ పండుగ జరుపుకుందాం. మరి ఈ ప్రత్యేక కార్యక్రమం హాస్య బ్రహ్మల జయంతోత్సవం ప్రత్యేక కార్యక్రమం మీకోసం. నెల్లూరు జిల్లా జగదేవపేటలో 1921 అక్టోబర్ 1వ తేదీన మన తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కోటమ్మ దంపతులకు 4వ సంతానంగా జన్మించారు మన టీవీ రమణారెడ్డి గారు. మరి వీరు జగదేవపేటలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసి నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా ఈయన చదువుకున్నప్పటి నుంచే నాటకాల్లో నటించడం వీరికి చాలా ఇష్టం అన్నమాట. అలా నాటకాల్లో నటిస్తూ ప్రజానాట్య మండలి వారితో కూడా కలిసి కొన్ని నాటకాలు వేయడం జరిగింది. ఈయన నెల్లూరు జిల్లా కోవూరుకు సంబంధించిన సుదర్శనమ్మతో ఆయనకు వివాహం జరిగింది. ఆయనకు 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. మరి ఈయన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందంటే 1951లో వైవీరావు, ఆయన మన నెల్లూరులైన మరో నిర్మాత ఏ శంకర్ రెడ్డి, ఈయన మనందరికీ తెలుసు, లవకుశ చిత్రాన్ని నిర్మించిన మహా నిర్మాత. మరి వీరిద్దరూ కలిసి 1951లో మానవతి చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆ సందర్భంలో మన నెల్లూరులైన రమణారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఆ సినిమాలో. అంటే మానవతి టీవీ రమణారెడ్డి గారికి మొట్టమొదటి సినిమాగా చెప్పచ్చు. ఆ సినిమా అయిన తర్వాత దీక్ష చిత్రంలో ఆయనకు 2వ అవకాశం వచ్చింది. మరి ఈ చిత్రానికి దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి తండ్రి గారైన కెఎస్ ప్రకాష్ రావు గారు దర్శకులు. 2వ చిత్రంగా నిర్మించిన దీక్ష మొదటి సినిమాగా రిలీజ్ అయింది. అదేవిధంగా 1952లో మొదటి సినిమా అయిన మానవతి 2వ సినిమాగా విడుదలవడం ఓ విశేషం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో చేతిలో. ఆ తర్వాత రమణారెడ్డి గారు బంగారు పాప, అదేవిధంగా మిస్సమ్మ, చరణ్ దాసి చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఆయనకు సినిమా అవకాశాలు వచ్చాయి. మిస్సమ్మ చిత్రంలో సావిత్రి వెంటపడి నన్ను ప్రేమించు అంటూ సావిత్రిని వేధించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి అప్పిచ్చి వాళ్ళను కూడా అప్పు దండుకునే ప్రయత్నంలో బాధ పెట్టే ఒక విలన్ షేడ్స్ ఉన్న పాత్రని పోషించాడు మన రమణారెడ్డి గారు. ఆ పాత్ర కూడా చాలా చక్కగా అలరించింది. ఆ తర్వాత బంగారు పాప చిత్రంలో ఆయన ముక్కుతో మాట్లాడే విధంగా ఆ పాత్రని పోషించడం జరిగింది. అది కూడా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక మనకు చూస్తే చరణదాసి, ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేసి మరి ప్రేక్షకుల్ని రంజింపజేశారు. అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో డబ్బే లోకంగా భావించే మామ పాత్రను, అదేవిధంగా మాయాబజార్లో ఘటోత్కచుని
శిష్యులకు ఈయన గురువుగా, అలాగే గుండమ్మ కథలో మన గంటయ్యగా ఒక చక్కటి హాస్యాన్ని పండించారు. మాయాబజార్ చిత్రంలో ఆయన ఘటోత్కచుని దగ్గర ఒక గురువు పాత్ర పోషించినా అది పౌరాణిక పాత్ర. కానీ ఆయన నెల్లూరు యాసతోనే ఆ పాత్రను పండించి మనకి హాస్యాన్ని కురిపించారు. పాండవులు అస్మదీయులు అంటే మన వాళ్ళు. చెప్పు. పాండవులు అసమదీయులు. అస్సామా కాదు, అస్మా అస్మా అనాలి. ఆ తర్వాత రమణారెడ్డి గారు పూజాఫలము, సువర్ణ సుందరి, దాగుడు మూతలు, గుడి గంటలు ఇలాంటి చిత్రాల్లో ఆయన విలనిజం పాత్రను పోషించారు. ఇటు హాస్యాన్ని కురిపిస్తూనే ఒకవైపు విలన్ని మిక్స్ చేసి ఆ పాత్రను పోషించి ఓహో రమణారెడ్డి గారు ఔరా అని అనిపించుకునే విధంగా ఆ పాత్రను పోషించి ప్రేక్షకుల మెప్పును పొందారు. ఎవడో నామినేషన్ లేని వాడికి 25,000 రూపాయలు అప్పిస్తానట. వాడిని ఇలాగే వదిలిపెట్టేశామంటే 4 రోజుల్లో నీ ఆస్తి అంతా తుడిచి పారేస్తాడు. ఇది నీకోసమే చెప్తున్నానమ్మా. నీ బిడ్డ భవిష్యత్తు ఆలోచించు. రమణారెడ్డి పెళ్లినాటి ప్రమాణాల చిత్రంలో ఛాయాదేవికి భర్తగా సలహాలరావు పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఆ తర్వాత రోజులు మారాయి, అదేవిధంగా దీపావళి ఈ చిత్రాల్లో తండ్రి పాత్రలో కరుణ రసాన్ని పండించారు. మరి కంచుకోటలో దళపతిగా, వీర కంకణంలో మహారాజుగా, అదేవిధంగా చిట్టి తమ్ముడు చిత్రంలో ఆయన జయలలిత తల్లి సంధ్యకు భర్తగా నటించారు. పంతాలు పట్టింపులు ఈ చిత్రంలో ఆయన ఒక మంచి పాత్రను పోషించారు. అంటే హార్మోనిస్ట్గా ఆయన పాత్రను పోషించారు. అంతేకాకుండా అగ్గిపరాట చిత్రంలో ఆయన మంత్రాల బసవయ్యగా కూడా మ్యాజిక్లు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. గింగిరాలు తిరిగి కళ్ళు తిరిగిపోయాయి. అవును, ఇక్కడ ఎవడో టక్కుటమారంగాడు పూసేయనున్నారట. నేనే రక్కుండా పూచేయను. నువ్వా? నువ్వా? మన పేరు బసవయ్య. రమణారెడ్డి రేరంగిల కాంబినేషన్, అదేవిధంగా రమణారెడ్డి సూర్యకాంతల కాంబినేషన్లు మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇల్లరికం చిత్రంలో మన రేలంగి గారు, రమణారెడ్డి గారు ఇద్దరు మామాలులుగా నటించి ఆ పాత్రలో వాళ్ళు సృష్టించిన హాస్యం మనల్ని గిలికింతలు పెడుతుంది. అంతేకాకుండా మరి అంతస్తుల చిత్రంలో భానుమతి గారితో కలిసి దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా అంటూ వారిద్దరూ చేసిన ఆ నటన, ఆ డ్యాన్స్ చూస్తే మనం నవ్వుని ఆపుకోలేకపోతాం. దేవుడు చేతులు ఇచ్చింది గడ్డి పెరగడానికి కాదు, తినడానికి. అంతా దొరలపత్తమయ్యా, దొరలపత్తే. ఇంకా నయం చేతో తినమన్నావు, డైరెక్ట్ గా నూరుతో తినమంటావు. కానీ కానీ రమణారెడ్డి గారు ఓ మంచి మెజిషియన్. నిజ జీవితంలో స్టేజీలలో ఎన్నో మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చి మన ప్రేక్షకుల్ని అలరించేవారు. ముఖ్యంగా ఆ మ్యాజిక్ షో ద్వారా వచ్చే పారితోషికాన్ని ఆయన సేవా సంస్థలకు ఇచ్చి వారికి సహకారాన్ని అందించేవాడు. మరి అదేవిధంగా ఆయన అక్కా చెల్లెలు చిత్రంలో మెజిషియన్గా, అలాగే పదండి ముందుకు చిత్రంలో గారడీవాడుగా నటించి ప్రేక్షకుల్ని మాయాలోకానికి తీసుకెళ్లేవాడు. అంతేకాకుండా షూటింగు బ్రేకుల్లో తోటి నటీనటుల్ని తన మ్యాజిక్ చూపించి వాళ్ళని కూడా బాగా సంతోషపెట్టేవాడు రమణారెడ్డి గారు. ఈ ఉత్తరం తెచ్చిన చిరంజీవి కృష్ణారావు. అదేమిటి? ఏమిటేమిటి? కొంప మునిగిపోయింది. ఇతనికి ఇవ్వవలసిన ఉత్తరం కృష్ణారావుకి ఇచ్చి పంపించాను. పెద్ద చిక్కే వచ్చిందే. చిక్కు మంచిగా వచ్చింది. మన టీవీ రమణారెడ్డి గారు దాదాపు 200 చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది. ఆయన మద్రాసులో షూటింగ్ లేని సమయంలో పాండీ బజార్లో ఓ చెట్టు కింద కూర్చొని స్నేహితులతో కబుర్లు చెప్పుకునేవారట. ఆ చెట్టు ఎలా ఫేమస్ అయిందంటే అది రమణారెడ్డి గారి చెట్టు, అది రమణారెడ్డి గారి చెట్టు అని ఆ చెట్టుకి ఒక మంచి పేరు కూడా వచ్చిందంట. మరి ఈయన సినిమాలో కొత్తగా ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆ సినిమాలో డబ్బింగ్ కూడా చెప్పేవాడు. కాకపోతే ఆ సినిమాలో డబ్బింగ్ చెప్పించుకున్న ఈ ప్రొడ్యూసర్సు మా తదుపరి చిత్రంలో ఓ మంచి వేషం ఇస్తాము అని చెప్పి ఈ డబ్బింగ్ చెప్పిన దానికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసేవారట రమణారెడ్డి గారిని. గూటిలో నా చిలక గూడు వదలి రాదు, గోరువంక కాచి ఉన్నది, అన్నయ్య కోట ముందు కాపు వేసున్నది. రమణారెడ్డి గారి అన్న కొడుకు టి సుబ్బరామరెడ్డి గారు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, అదేవిధంగా నిర్మాత కూడా. ఆయన రమణారెడ్డి గారి యొక్క మంచి పరిచయాలను కూడా
ఆయన తన ఉన్నతికి ఉపయోగించుకోవడం జరిగింది. మరి నెల్లూరు యాసతో ఏ పాత్రలో కూడా ఆయన నటించినా తన నెల్లూరు యాసతోనే ఆ పాత్రను పండించి ప్రేక్షకుల మన్ననలు పొందేవాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పౌరాణికం వేసినా, జానపదం వేసినా, సాంఘికం వేసుకున్నా, అలాగే చారిత్రం వేసినా, ఏ పాత్ర వేసినా నెల్లూరు యాసతోనే ఆయన ఆ డైలాగులు పలికేవారు. ఆ విధంగా నెల్లూరు మాండలికానికి ఆయన ఒక మంచి గుర్తింపుని తీసుకురావడం జరిగింది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన అక్టోబర్ 11వ తేదీ 1974లో ఆయన మరణించడం జరిగింది తన 54వ ఏట. మరి ఏది ఏమైనా కూడా మరి మన నెల్లూరీడు, నెల్లూరు యాసకు పేరు తెచ్చినవాడు మనవాడు రమణారెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం. మొదటి ఎపిసోడ్లో మన నెల్లూరులైన టీవీ రమణారెడ్డి గారి సినీ జీవిత విశేషాలని తెలుసుకున్నాం కదా. మరి ఈ ఎపిసోడ్లో మన పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సినీ జీవిత విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1922 అక్టోబర్ 1వ తేదీన పాలకొల్లులో వెంకయ్య సత్యమ్మ దంపతులకు అల్లు రామలింగయ్య జన్మించారు. పాలకొల్లులో క్షీరరామలింగేశ్వర స్వామి పేరుని ఈయనకు రామలింగయ్యగా నామకరణం చేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి చదువు అంటే సరిగ్గా అబ్బలేదు రామలింగయ్యకి. ఆయన వాళ్ళ ఊళ్ళో ఉండే వ్యక్తుల్ని అనుకరించేవాడు. అంటే అలా నటనలో ఆయన ఓనమాలు దిద్దుకోవడం జరిగింది ఆయనకు తెలియకుండానే. మరి ఈయన చదువు సరిగ్గా లేదు, మరి ఏం చేయాలి వీళ్ళు అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఆలోచించే సందర్భంలో వాళ్ళ ఊరికి ఒకసారి నాటకాల కంపెనీ వాళ్ళు వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత అందులో నాటకం వేయాలని చెప్పి మన అల్లు రామలింగయ్య గారు చాలా తపన పడ్డారు. వెళ్ళి ఆ నాటకాల కంపెనీ యొక్క మేనేజర్ని అడిగాడు, సార్ నాకు చిన్న వేషం ఇవ్వండి, నేను కూడా నటిస్తాను అంటే ఆ మేనేజర్ గారు ఏమన్నారంటే, బాబు నువ్వు 3 రూపాయలు కానీ ఇస్తే బృహస్పతి పాత్ర ఉంది, ఆ పాత్ర నీకు ఇస్తాను అని చెప్పారట. అప్పట్లో 3 రూపాయలు అంటే అవి కూడా రామలింగయ్య గారికి ఉండాలంటే కష్టం కదా. దానికి ఒక ఆలోచన చేసి ఇంట్లో బియ్యం ఉంటే ఆ బియ్యం తీసుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బులు వచ్చిన 3 రూపాయలతో ఆయన మేనేజర్కి ఇచ్చి ఆ పాత్ర పోషించడం జరిగింది. ఆ విధంగా రామలింగయ్య మన నాటకాల్లో ఫస్ట్ టైము బృహస్పతి పాత్రతో ఆయన రంగప్రవేశం చేశారు. నటనకు ఓనమాలు దిద్దారనమాట. మరి ఇవన్నీ చూస్తున్న వాళ్ళ తండ్రి గారు వీడికి చదువు అవ్వలేదు, పని పాట లేదు, అదేవిధంగా వీడు చూస్తే ఊరికే బేకారుగా తిరుగుతున్నాడని ఉద్దేశంతో ఆయన ఆ ఒక కనకరత్నం అనే కన్యను తీసుకొచ్చి ఆయనకు వివాహం చేస్తే వీడు కుదురుగా ఉంటాడని చెప్పి వాళ్ళ తండ్రి గారి ఆలోచన. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావేమయ్యారి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు అల్లు రామలింగయ్య. అక్కడ తోటి ఖైదీలను కలుపుకొని ఆయన నాటకాలు కూడా ఆడేవారు అనమాట. ఆ తర్వాత ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత హోమియోపతి వైద్యం నేర్చుకొని ఆ వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా చేసేవాడు. అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా చేసి అలా వైద్య సేవలు కూడా అందించారు మన అల్లు రామలింగయ్య గారు. మరి ఆయన ఆంధ్ర ప్రజానాట్య మండలి అనే సంస్థలో చేరి ఆడ నటుడుగా ఎన్నో నాటకాలు వేయడం జరిగింది. అక్కడ కళాప్రపూర్ణ అనే అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులైన గరికపాటి రాజారావు గారి దృష్టిలో పడ్డారు మన అల్లు రామలింగయ్య గారు. వద్దు బాబు వద్దు, మీకు దండం పెడతాను. వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడుగా, మధ్యలో వచ్చింది అంటే సగం తగ్గిందన్నమాట. అంతకంటే ఇదివరకు ఇచ్చిన దానికంటే పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను బాబు, పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను. 1952లో గరికపాటి రాజారావు ఆయన హీరోగా, దర్శకుడుగా, నిర్మాతగా పుట్టిల్లు అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి జమున హీరోయిన్గా రంగప్రవేశం చేశారు సినిమాల్లో. మరి ఈ చిత్రంలోనే మన అల్లు రామలింగయ్య గారికి ఓ చిన్న వేషం ఇచ్చారు గరికపాటి రాజారావు. అంటే పుట్టిల్లు అల్లు రామలింగయ్య గారి మొట్టమొదటి చిత్రంగా చెప్పొచ్చు అనమాట. ఆ తరువాత మన
హెచ్ఎం రెడ్డి గారు వద్దంటే డబ్బు అనే సినిమాని ఎన్టీఆర్ హీరోగా తీయడం జరిగింది. అందులో కూడా ఒక పాత్రనిచ్చారు. ఏమిటయ్యా మా కలవలో పుట్టి మా మేధస్సులో పెరిగినటువంటి పాత్ర నువ్వు మమ్మల్ని ఎదురిస్తావా? అది వెనకటి రోజు. ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు రాయాలి. ఏమిటి మర్యాద మర్యాద 1963లో ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి హీరో హీరోయిన్స్గా నటించిన చిత్రం మూగ మనసులు. బాబు మూవీస్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మించారు. మరి ఈ సినిమాలో అల్లు రామలింగయ్యకి ఓ మంచి అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతోపాటు అల్లు రామలింగయ్య గారికి మంచి పేరు, అలాగే రెమ్యునరేషన్ కూడా మంచిగా వచ్చిందనమాట. మరి ఈ విధంగా మూగ మనసులు చిత్రం ద్వారా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మన అల్లు రామలింగయ్య గారు. బాగున్నాడా? పెళ్ళాడతావా? అది కదా ఆయనకే రోగమా? అదేలే, అది రోగమే. ఏం రోగం? తేవే ముత్యాల ముగ్గులో ఆయన క్యారెక్టర్ చూస్తే అందరికీ ఒక వింతైన అనుభవం. ఎందుకంటే అందులో కామెడీ పాత్ర పోషించాడు, కానీ ఆయన ఒక కోతిలాగా ఆయన యాక్ట్ చేయడం అనేది ఆయనకే చెల్లింది. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన అందులో చూపిన ఆయన నటనా ప్రతిభ కానీ చూస్తే వా ఏమి నటించారు అల్లు రామలింగయ్య అని అనిపిస్తుంది. దాంట్లో కూడా చాలా మంచి పేరు వచ్చింది మన అల్లు గారికి. కాకపోతే ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది, దుర్ఘటన. అదేంటంటే ఆ సినిమా షూటింగ్లో ఆయన పాల్గొంటున్నప్పుడు ఒక దుర్వార్త విన్నాడు. ఏంటంటే ఆయన కొడుకు అల్లు వెంకటేశ్వర్లు చనిపోయాడని. ఆ విషయం తెలుసుకున్న అల్లు రామలింగయ్య గారు షూటింగ్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఆయనకి వృత్తి మీద అలాంటి కమిట్మెంట్ ఉండేది. ఏమైందండి? అల్లు రామలింగయ్య గారు లేని చిత్రం అప్పట్లో ఉండేది కాదు. ఆయన దాదాపు 1030 చిత్రాల్లో నటించడం ఓ రికార్డుగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన ఈ ముత్యాల ముగ్గుతో పాటు కూడా వేటగాడు, మన ఊరి పాండవులు, డ్రైవర్ రాముడు, మరి ఇలాంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించిన తీరు చూస్తే మనందరికీ కడుపుబ్బ నవ్వుకునేంత ఆనందం వస్తుందన్నమాట. మరి ముఖ్యంగా చెప్పాలంటే రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కాంబినేషను మనకి చాలా వినోదాన్ని పంచేది. దాంతోపాటు అల్లు రామలింగయ్యకి సత్యనారాయణకి మంచి స్నేహబంధం కూడా ఉంది. వీరిద్దరూ ఆ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఎంత ఉండేవాళ్ళంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ప్రతి వీళ్ళింట్లో ఒక ఫంక్షన్ జరిగినా సత్యనారాయణ గారు వచ్చేవారు, ఆయన ఇంట్లో జరిగిన అల్లు గారు వెళ్ళేవారు అనమాట. ఈ విధంగా సత్యనారాయణ గారితో మంచి స్నేహబంధాన్ని కొనసాగించారు. పంచుకున్నా పేరుని పంచుకున్నా. ఇలాంటి తప్పుడు కుప్పలకు వస్తామని నేను ఇక్కడికి పిలిపించాం. మనం ఏమన్నా వారికి ఎక్కడ నిలబడింది? అదే వాడు బతుకున్నాడు, తెచ్చాడు, వాడికి వస్తాడు. 1972లో గీతా ఆర్ట్స్ బ్యానర్ని స్థాపించి ఆ బ్యానర్ పైన చాలా విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. అందులో బంట్రోత్ భార్య, దేవుడే దిగొస్తే, బంగారు పథకం ఇలాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని నిర్మించడం జరిగింది. అదేవిధంగా 1990లో అల్లు ఆర్ట్స్ అనే బ్యానర్ని కూడా నిర్మించి ఆ బ్యానర్పై కూడా మరికొన్ని సినిమాలు తీయడం జరిగిందనమాట. మరి ఈ విధంగా ఆయన ఒక హాస్య నటుడుగానే కాకుండా మరి ఒక నిర్మాతగా కూడా ఆయన విజయవంతమైన సినిమాలు తీసి మంచి నిర్మాతగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి వారి కుమారుడు అల్లు అరవింద్ ఆ బ్యానరు స్థాపనలో కానీ ఆ బ్యానర్పై తీసే సినిమాల్లో కానీ ఆయన పాత్ర కూడా ఎంతో ఉంది. జానీ గారండి మరేమోనండి, మీరండి మా బాసులే ఒక్క వారం పిచ్చిగంతులు వేశారా మాకు కొంత డబ్బు కలిసి వస్తుందండి. కొంత అంటే ఎంత బే? మరి చిరంజీవితో చాలా సినిమాలు చేస్తున్నారు. స్టార్టింగ్లో మన ఊరి పాండవులు కావచ్చు, ఆ తర్వాత స్టార్డమ్ వచ్చిన తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి, ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు, ఇంద్ర ఇలాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో మన చిరంజీవి గారు అల్లు రామలింగయ్యతో కలిసి నటించడం, వారి కాంబినేషన్ కూడా చాలా సరదాగా ఉండేది. మరి స్టార్టింగ్లో న్యాయం కావాలి చిత్రంలో టైప్ ఇన్స్టిట్యూట్ యొక్క ఓనర్గా అల్లు రామలింగయ్య,
మరి రాధిక అక్కడ ఆమె టైప్ నేర్చుకుంటుంటే చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి ఆమెని ప్రేమిస్తూ ఆమెను సైట్ కొడుతూ ఆ మధ్యలో అల్లు రామలింగయ్యతో చేసే కామెడీ కూడా చాలా చక్కగా ఉంటుంది. హేమ నువ్వు కలిసి తిరిగిన హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్ హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయానురా. ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ రోజు ముత్యాల ముగ్గు షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయి అల్లు వెంకటేశ్వర చనిపోయినప్పుడు ఆయన ఎంత బాధపడ్డారు. అదేవిధంగా అల్లు అరవింద్ కొడుకు అంటే అల్లు అర్జున్కి తమ్ముడు అల్లు రాజేష్ కూడా చనిపోవడం ఆయన్ని బాగా కాల్చివేసిన విషయంగా చెప్పచ్చు. ఏది ఏమైనా ఇటు రామ్ చరణ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ ఆయనకి మనవాళ్ళు కావడం ఆయనకు ఎంతో సంతోషం కలిగించే విషయం. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఎంత స్పీడ్గా దూసుకెళ్తున్నారో మనందరికీ తెలుసు. మరి ఆ ఇద్దరు అల్లు రామలింగయ్య గారి మనవాళ్ళు కావడం కూడా మనకు కూడా ఒక సరదా విషయం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆయన నటన కానీ ఆయన ఎప్పుడు కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే ఉంటాడు. ఆయన హాస్యం చూస్తే నిజంగా అది ఎంతో న్యాచురల్గా ఉంటుంది. ఆయన ఏదో నటించినట్లుగానో లేకపోతే ఇంకో విధంగా ఉండదు. అది ఆయన చేస్తున్న ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన చెప్పే డైలాగ్స్కి కరెక్ట్గా సింక్ అవుతూ ఆ ఇచ్చిన పాత్రని చాలా చక్కగా పోషించే మన అల్లు రామలింగయ్య గారి జయంతి ఈరోజు అక్టోబర్ 1వ తేదీ కావడం మనకి ఒక సంతోషకరమైన విషయం. ఆటలుగా ఉందా పింజారు పెదవా చెవులు ఎక్కడ జాగ్రత్త రాని సాకులో పెట్టి కడిగేస్తాను. శారదని మాతో ఊరికి పంపించమని నోరు తెరిచి అడిగితే కాదనే ధైర్యం మావాడికి. మరి ఈరోజు అటు నెల్లూరు నుంచి వెళ్ళిన రమణారెడ్డి గారు ఇటు పాలకొల నుంచి వచ్చిన అల్లు రామలింగయ్య గారు ఇద్దరు అక్టోబర్ 1వ తేదీ పుట్టడం వీళ్ళిద్దరు హాస్య బ్రహ్మలు కావడం అనేది కూడా ఒక అనుకోని సంఘటన అనుకోవచ్చు, లేదా ఒక కో ఇన్సిడెన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇలాంటి ఇద్దరు హాస్య బ్రహ్మలు ఈరోజు వాళ్ళిద్దరి జయంతులు జరుపుకోవడం చాలా సంతోషకరం. వారిద్దరూ మన హృదయాలలో తెలుగు వారి హృదయాల్లో ఎప్పుడు తమ నవ్వులతో మనల్ని అలరించారు కాబట్టి మన జీవితాల్లో వాళ్ళు ఒక భాగం అయిపోయారు. వారికి మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.